హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ ఫామ్ తోట ఇలాగా మొదళ్ళను ఒక ఆటేసుకుని చివళ్ళు ఇలా పొలంలో పరుచుకుంటే చాలా వర్మీ కంపోస్ట్లా తయారయ్యి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. తోటలో వర్మీ కంపోస్ట్లా తయారవుద్దండి. ఇదిగో ఇలాగా చెట్లు మధ్యలోకి విరిగిపోవటం జరుగుతుంది. దానికి గల కారణం ఒకటే, తొర్రపెట్ట అని చెప్పి ఒక పిట్ట తొరబెట్టడం వల్ల అది క్రమేపీ బలహీనపడి విరిగిపోయి ఇలాగ పడిపోద్ది. దానికోసం మీరు గుళికలు 4G గుళికలను మొదల్లో గొయ్యి తీసి వేసినచో దాన్ని నివారించుకోవచ్చు. రెండవది, చెట్టుని ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలను. కొన్ని చెట్లు ఇలాగా ఆకులు వాటికున్న మట్టలు గెలలు తీసిన తర్వాత మట్టలు అంచులు ఉంటాయి, అవన్నీ ఇలా రాలిపోయి సవర్గా తయారవుతుంది. లేనిచో ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న చెట్లకి చాలా వరకు బలంగా ఉంటుంది. కానీ ఇలా ఉన్న చెట్లకి ఆ సవర్గా ఆ మట్టలన్నీ ఊడిపోయి కింద పడిపోవడం వల్ల ఆ వడ్రంగి పిట్ట అనేది ఆ చెట్టు యొక్క భాగంలో ఉండి చిన్న చిన్నగా బెజ్జాలు బోరియాలు చేసి దానిలో రంధ్రాల ద్వారా లోపల ఏర్పరచుకుంటుంది. గూడెల్లే ఏర్పరచుకోవడం వల్ల క్రమేపీ అందులో వర్షపు నీరు వెళ్ళి చెట్లు ఇలాగ మొవ్వలు కూడా అలా ఒరిగిపోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మొవ్వలను కత్తిపెట్టి కోసేసి అలా వదిలేస్తే మళ్ళీ మొవ్వ నిలబడుతుందండి. లేదంటే మొవ్వ అలా విరిగిపోయి భూమి మీద పడిపోయి ఆ చెట్టు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఆ మొవ్వలను అక్కడ కోసేసి దానిని చక్కగా మళ్ళీ మొవ్వ రావడానికి గల అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందరికీ షేర్ చేయండి. ఆయిల్ ఫామ్ తోట రైతులందరికీ షేర్ చేసి వలసిందిగా కోరుతున్నాను.